హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం అప్పటికప్పుడు తినాలనుకుంటే గనక ఒక 5 నిమిషాల్లో చేసుకునే రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనకి ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా ఇది తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. వీటిని తయారు చేయడానికి ఫస్ట్ మనం ఆనియన్స్‌ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. నేను పెద్దది ఒక ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని, కొంచెం కట్ చేసుకొని దీనిలో వేసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇట్లా దీనిలా కట్ చేస్తే గనక ఇంకా చాలా సన్నగా వస్తుంది కదా! మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నాను. వీటిలో ఒక 2 బంగాళదుంపల్ని తోలు తీసేసి తీసుకున్నానండి. దీనిలోనే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంప మొత్తం కూడా మెత్తగా చేసేసుకొని మొత్తం ఉల్లిపాయల్లో కలిసేలా కలుపుకోవాలండి. దీనిలో నేను ఒక కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా ఏసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. దీంట్లో వాటర్ మనం అసలు యాడ్ చేయకూడదు. మొత్తం మనం పిండి కలిపేసుకుంటే గనక సరిపోతుంది. ఏమన్నా తగ్గింది అనిపిస్తేనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ పిండి కూడా చాలా సాఫ్ట్‌గా ఉండాలండి. అసలు గట్టిగా ఉండకూడదు. దీని మీద కొంచెం ఆయిల్ ఏసుకొని, తర్వాత నేను ఒక 3 భాగాలుగా చేస్తున్నాను చూడండి. ఇది కొంచెం మందంగా చేయాలి కదా! అందుకని అంత పిండి తీసుకొని ఒక 3 చపాతీల్లాగా వచ్చేలాగా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పిండిని వేసుకొని చపాతీలాగా కొంచెం స్లోగా ఒత్తుకోవాలి. చూసారు కదా! మీకు డౌ చూస్తే అర్థమవుతుంది కదండీ! ఎంత సాఫ్ట్‌గా ఉన్నదో. చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. తినడానికి కూడా చాలా బావుంటుందండి. ఇలా మనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాను. పెనం హీట్ ఎక్కగానే పెనం మీద వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలండి. వీటిని మనం ఈవినింగ్స్ స్నాక్స్‌లా చేసుకోవచ్చు. లేదంటే మనకి ఎప్పుడు తినాలనిపిస్తే గనక అప్పుడు వెంటనే చేసుకొని తినేయొచ్చండి. అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే లంచ్ బాక్సెస్‌కి కూడా మనం రెడీ చేసుకోవచ్చు. దీనికి సెపరేట్‌గా మనం కర్రీ అట్లా ఏమీ చేయాల్సిన అవసరం గూడా ఉండదు. దీంట్లో మనం సాస్ కానీ ఏదన్నా యేసుకొని తినేసేయొచ్చండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చూశారు కదా! ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.